వద్దుంటున్నా బెంగళూరు వెళ్తున్నా బాబాయ్. బొట్టు పోతుంది చూడరా గట్టిగా కూర్చుంటుందంట. హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు బెంగళూరు మధ్యనే ఉంటాను. అదెట్లా కొనుక్కుంటున్నా. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రమ్య హేమంత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడైతే ప్రజెంట్ మనం హైదరాబాద్ టు బెంగళూరు టు మైసూర్ ట్రావెలింగ్ వ్లాగ్ అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో బెంగళూరుకి సో టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 2 o'clockకి మనం స్టార్ట్ అయ్యాము. సో రీచ్ అయ్యేసరికి బెంగళూరుకి నైట్ 1 o'clock 1:30 అయిపోయింది టైం అయితే. సో బెంగళూరుకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి ఎక్స్ప్లోర్ చేసాం ఏంటి అనేది నేను వ్లాగ్లో చూపిస్తాను. సో ఇప్పుడు వచ్చేసి నేను బెంగళూరుకి వెళ్ళిన తర్వాత బెంగళూరు నైట్ స్టే చేసేసి సో బెంగళూరు టు మైసూర్కి ట్రావెల్ చేస్తున్నాం అనమాట. సో మైసూర్లో అక్కడ ఏమేమి ఎక్స్ప్లోర్ చేసామనేది కూడా వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. సో చూస్తూ ఉండండి. సో ఒక చిన్న బిజినెస్ వర్క్ పైన మేము బెంగళూరు అయితే వెళ్తున్నాము. సో అలాగే ఫ్యామిలీ ట్రిప్ కూడా అయిపోతుంది కదా. సో అందుకని ఇంకా ట్రావెలింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఈ ఛానల్లో కొత్త, కాకపోతే ఆల్రెడీ నాకు వేరే ఛానల్ ఉంది. సో దాంట్లో కంప్లీట్గా నేను నా వ్లాగ్స్ ఇంకా బిజినెస్ గురించి ఎవ్రీథింగ్ నేను దాంట్లో పోస్ట్ చేస్తాను. బట్ అక్కడ కంప్లీట్గా ఎట్లా అంటే నా పర్సనల్ వ్లాగ్స్ అనేది ఇప్పుడు నేను ప్రజెంట్ పోస్ట్ చేయలేకపోతున్నాను. బికాజ్ నా ఛానల్లో కంప్లీట్గా స్టూడియో గురించి అండ్ నేను చేస్తున్న వర్క్ గురించి ఉంటుంది కాబట్టి సో పర్సనల్ వ్లాగ్స్ చేసుకోవడానికి అందులో కష్టంగా అనిపిస్తుందని చెప్పి ఇప్పుడైతే ఒక ఛానల్ అనేది క్రియేట్ చేశాను. ఆ ఛానల్ ఇదే అనమాట. ఈ దీంట్లో వచ్చేసి కంప్లీట్గా నా గురించి పర్సనల్గా ఇంకా ఎవ్రీథింగ్ నేను ఏమైనా రీల్స్ చేసుకోవాలనుకున్నా అండ్ ఎవ్రీథింగ్ దీంట్లో చేసుకోవచ్చు అని చెప్పేసి ఛానల్ అనేది సపరేట్గా నేను క్రియేట్ చేశాను అనమాట. అందుకే మేబీ నా గురించి చాలామందికి తెలియకపోవచ్చు. సో నా పేరు రమ్య. సో యాక్చువల్లీ నేను వర్క్ చేస్తుంది ఏంటి అంటే మాకు ఆల్రెడీ బిజినెస్ ఉంది, లైక్ కిడ్స్ స్టూడియో అనమాట. సో ప్రీ వెడ్డింగ్స్, బర్త్డేస్, ఎవ్రీథింగ్ ఫోటోగ్రఫీకి సంబంధించినవన్నీ మనం చేస్తాము. అండ్ నేనైతే న్యూబోర్న్ ర్యాపింగ్స్ ఇంకా స్టూడియోకి సంబంధించింది అండ్ ఓన్గా 2 స్టూడియోస్ ఉన్నాయి. మనకి 2 బ్రాంచెస్ కూడా ఉన్నాయన్నమాట. సో బ్రాంచెస్ గురించి అండ్ స్టూడియో గురించి మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలి అంటే రమ్య టాక్స్ లిటిల్ సిగ్నేచర్స్ కిడ్స్ స్టూడియో అనే ఛానల్ ఉంటుంది. సో దాంట్లో ఒక్కసారి క్లిక్ చేసేసి ఓపెన్ చేసి చూసేసేయండి అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం స్టూడియో గురించి అందులో ఉంటుందన్నమాట. ఎవరైనా న్యూ బోర్న్ షూట్స్ కానివ్వండి, ప్రీ బర్త్డే షూట్స్ కానివ్వండి, బర్త్డే షూట్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నా అండ్ చేయించుకోవాలి బేబీకి అనుకున్నా, లేదు అంటే ప్రైజెస్ గురించి తెలుసుకోవాలి అనుకున్నా సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుందన్నమాట. సో నేను క్లాసెస్ కూడా చెప్తాను, న్యూ బోర్న్ క్లాసెస్ అండ్ రెజ్నర్ క్లాసెస్ కూడా చెప్తాను. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే సో నాకు కమెంట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడైతే మనం బెంగళూరుకి రీచ్ అయిపోయాము. రీచ్ అయ్యేసరికి నైట్ 1:30 అయిపోయింది. ఈ 1:30 ఆ టైంకి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో మేమైతే స్టే చేసామన్నమాట. సో 1 night స్టే చేసేసి నెక్స్ట్ డే మైసూర్ వెళ్దామనే ప్లాన్తోని సో ఆ రోజు నైట్ ఇంకా అక్కడ పడుకొని నెక్స్ట్ డే మనం మైసూర్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో స్టార్ట్ అయిన తర్వాత ఫ్యామిలీ ట్రిప్ అన్నానే కానీ నాకు కంప్లీట్గా బిజినెస్ గురించే ఇంకా ఈ 3 days సరిపోతుందన్నమాట. సో అక్కడికి వెళ్ళి యాక్చువల్లీ బెంగళూరులో కూడా ఒక స్టూడియో ఓపెన్ చేద్దామని చెప్పేసి రీసెర్చ్ చేద్దామని మేమైతే బెంగళూరుకి వెళ్ళాము. కొన్ని ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేసాము అండ్ ఇక్కడ బిజినెస్ పెడితే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మేము వెళ్ళడానికి రీజన్ అనమాట. సో అక్కడ కొన్ని స్టూడియోస్ ఎంక్వైరీ చేసాము అండ్ ఎవ్రీథింగ్ కొన్ని చూసాము. బట్ ఒక ఐడియా అయితే వచ్చింది. అది ఏంటి అనేది పెడుతున్నామా లేదా అనేది నేను నెక్స్ట్ వ్లాగ్స్లో నేను కంటిన్యూ చేస్తాను. సో ఇప్పుడైతే మనం ట్రిప్కి వచ్చాము కాబట్టి ట్రిప్ గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే మనం మైసూర్కి వెళ్తున్నాం అనమాట. సో మీరు ఎప్పుడైనా బెంగళూరు నుంచి మైసూర్కి వెళ్ళేటప్పుడు మనం ఫుడ్ గురించి అది కొంచెం లాంగ్ జర్నీ కదా, ఒక 4 to 5 hours జర్నీ ఉంటుంది. సో ఈ మధ్యలో మనకి లంచ్ కానివ్వండి, టిఫిన్స్ కానివ్వండి, ఎక్కడైనా స్టే చేయాలి అంటే మనకి ప్లేస్ అయితే తెలియదు కదా. సో తెలిసిన వాళ్ళు అయితే మేబీ తెలిసిన ప్లేసెస్కి వెళ్తారు, తెలియని వాళ్ళకైతే ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ముదూర్ టిఫిన్స్ అనమాట. సో సూపర్ ఉంది అసలు టేస్ట్ అయితే. అసలు యాక్చువల్లీ నాకు
ఎక్కడికైనా వెళ్ళాలి అన్న ఫుడ్ గురించి ఎక్కువ ఆలోచిస్తాము, బాగుంటుందా బాగోదో. అందులోకి చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మంచి హైజీనిక్ ప్లేస్కే వెళ్ళాలనుకుంటాము. సో ప్లేస్ అయితే చాలా బాగుంది అండ్ ఫుడ్ అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. సో చాలా టేస్టీగా ఉంది. నేనైతే మష్రూమ్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ అండ్ మీల్స్ అనేవి ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. సో మీల్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ కర్రీ అయితే సూపర్ ఉన్నాయి. అసలు యాక్చువల్లీ బెంగళూరులో ఫుడ్ బాగుంటుంది బాగోదు అనేది నాకు ఐడియా లేదు. బికాజ్ అంటే అటు సైడ్ అంటే మన హైదరాబాద్లో తప్ప నాకు ఇంకెక్కడ ఫుడ్ నచ్చదు. బట్ అలాంటిది మైసూర్కి వెళ్ళే ప్లేస్లో ఈ ఫుడ్ అయితే చాలా బాగా అనిపించింది. సో ఎవరైనా వెళ్ళేటప్పుడు మీకు ఏమైనా ప్లేసెస్లో రీసెర్చ్ చేస్తున్నారు అంటే ఈ ప్లేస్కి అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ ప్లేస్ యాంబియన్స్ కానివ్వండి, అట్మాస్ఫియర్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. సో 5 స్టార్ అనమాట. ఇంకా మేమైతే మళ్ళీ మైసూర్కి స్టార్ట్ అయిపోయాము. సో యాక్చువల్లీ మేము అనుకుంది అంటే ఇన్ని డేస్ స్టే చేయాలి అని అట్లా ఏం లేదు. మా వర్క్ అయ్యేంత వరకు అక్కడ ఉందామని చెప్పేసి మేమైతే మైసూర్కి వెళ్తున్నాము. లైక్ అంటే బెంగళూరుకి వెళ్ళిన తర్వాత మైసూర్కి ప్లేసెస్ కూడా కొన్ని చూసేసుకొని మళ్ళీ రిటర్న్ టు ఇంకా బెంగళూరు అనమాట. సో రిమైనింగ్ మన బిజినెస్ గురించి వాటి గురించి ఇంకా నెక్స్ట్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే మైసూర్కి వెళ్ళి కొన్ని ప్లేసెస్ అయితే చూసుకున్నాము. లైక్ మైసూర్లో అందరికీ బాగా తెలిసిన ప్లేస్ ఏంటి అంటే మైసూర్ ప్యాలెస్. సో ఈ మైసూర్ ప్యాలెస్ నేను ఎప్పుడు చూడలేదు. నేను ఫస్ట్ టైమే విజిట్ చేయడం, మైసూర్కి రావడమే ఫస్ట్ టైం. సో చాలా బాగా అనిపించింది. అండ్ మైసూర్ ప్యాలెస్ చూసిన తర్వాత టెంపుల్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని కూడా దర్శనం కూడా చాలా బాగా జరిగింది. సో ఇక్కడైతే మనం ప్రజెంట్ ఇప్పుడు మైసూర్ ప్యాలెస్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. సో అక్కడ టికెట్స్ వచ్చేసి అండ్ ఎవ్రీథింగ్ అంటే మనకి ఎంత ప్రైస్లో వచ్చినాయి అండ్ ప్లేసెస్ ఎలా ఉన్నాయి అనేది నేను ఇప్పుడైతే మైసూర్ ప్యాలెస్ని ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం మైసూర్ ప్యాలెస్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ మనకి ఈ జట్కా బండులు ఉంటాయన్నమాట, లైక్ హార్స్ రైడింగ్ లాగా. సో ఇట్లా మనకి రిక్షాలు ఉంటాయి కదా, సో అట్లాంటి టైప్లోనే ఇలా హార్స్ ఉంటాయన్నమాట. సో హార్స్ రైడింగ్కి 50 రూపీస్ ఛార్జ్ చేశారు. సో బట్ మేమైతే వెళ్ళలేదు, డైరెక్ట్గా ప్లేస్కి అయితే వచ్చేసాము. టికెట్ వచ్చేసి 120 పడింది. సో మేము 4 మెంబర్స్ వెళ్ళాము అండ్ పాపతో 5 అనమాట. సో బేబీకి ఫ్రీ టికెట్. సో అడల్ట్స్కి వచ్చేసి 120 పడింది. సో లోపలికి వెళ్ళిన తర్వాత మేమైతే వ్యాన్ ఉంటారు కదా, సో అలాంటిది మేమైతే బుక్ చేసుకున్నాము. ఎందుకంటే కంప్లీట్ ప్లేస్ అయితే మేము తిరగలేము. అంటే మేము తిరుగుదాం అనుకున్నాం, మా అత్తయ్య వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి కొంచెం అటు ఇటు తిరగలేరు కదా ఎక్కువసేపు. సో తిరిగినా కానీ అలసిపోతూ ఉంటారు కాబట్టి సో వ్యాన్ అయితే బుక్ చేసుకున్నాము. సో వ్యాన్ వచ్చేసి 50 రూపీస్ పర్ పర్సన్ అయితే ఛార్జ్ చేశారు. సో ఈ 50 రూపీస్కి కంప్లీట్గా మనకి ప్యాలెస్ చుట్టూ తిప్పేసేసి కరెక్ట్ ప్యాలెస్ దగ్గర వదిలేస్తారనమాట. సో లోపల మటుకు మనమే వెళ్ళి చూడాల్సి వస్తుంది, ఎందుకంటే చూస్తేనే ఆ ప్లేస్ అనేది చాలా బాగుంటుంది. సో ప్యాలెస్ కూడా ఎన్నో ఇయర్స్ది. సో చాలా బాగా అనిపించింది ప్యాలెస్ కూడా. సో ఇప్పుడైతే నేను ప్యాలెస్ అండ్ ప్యాలెస్ లోపల కూడా వీడియోస్ తీయచ్చు. బట్ నా ఫోన్ ఛార్జింగ్ లేకపోయేసరికి జస్ట్ నేను ఫొటోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఇది చూడండి, చూసిన తర్వాత నెక్స్ట్ వ్లాగ్ వచ్చి బెంగళూరు వ్లాగ్ అనేది పెడతాను. సో ఈ వ్లాగ్ ఇంతటితో చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా పర్సనల్ వ్లాగ్స్ ఇంకా న్యూబార్న్కి సంబంధించిన వ్లాగ్స్ కూడా కొన్ని నేను దీంట్లో అప్లోడ్ చేస్తాను. సో ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేటివ్గా ఉండేటివి నేను చూపిద్దామని అనుకుంటున్నాను ఈ ఛానల్లో. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో మైసూర్తో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ బెంగళూరులో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.